హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హోమ్ మేకర్గా మనం ఇంటిని మేనేజ్ చేయడం, క్లీనింగ్ చేసుకోవడం, ఆర్గనైజ్ చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టడం, మన గురించి మనం టైం తీయలేకపోవడం, ఇలా చాలా విషయాలతో స్ట్రెస్ఫుల్గా స్ట్రగుల్ అవుతూ ఉంటాం కదా. నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు, ఈవెన్ మన సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే, అసలు నువ్వు రోజు ఈ రొటీన్స్ అన్నీ ఎలా ఫాలో అవుతావు, నీ డేని డైలీ ఎలా ప్రొడక్టివ్గా ఉంచుకోగలుగుతావు అని. దానికి నేను చెప్పే ఆన్సర్ ఒకటే, నా లైఫ్ ఇంత ప్రొడక్టివ్గా, హ్యాపీగా, ఆర్గనైజ్డ్గా నేను అన్నీ చేసుకోగలుగుతున్నానంటే నేను నా లైఫ్లో, నా రొటీన్లో ఇంక్లూడ్ చేసుకున్న ఒక 15 హ్యాబిట్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. హ్యాబిట్స్ ప్రతి ఫిమేల్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీరు హోమ్ మేకర్ అయినా, వర్కింగ్ మామ్ అయినా, వర్కింగ్ ఉమెన్ అయినా, ఎవరైనా సరే ఈ హ్యాబిట్స్ మీరు మీ లైఫ్లో కూడా ఇంక్లూడ్ చేసుకోగలిగితే మీరు కూడా ఒక బెటర్ హోమ్ మేకర్గా మారొచ్చు. ఇంటర్వ్యూలో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నన్ను బెటర్ హోమ్ మేకర్గా మార్చిన 15 హ్యాబిట్స్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్, స్టార్ట్ యువర్ డే విత్ ఏ మార్నింగ్ డ్రింక్. ఈ మార్నింగ్ డ్రింక్ మీ డేనంతా ఎలా ఉంటుంది, మీ మెటబాలిజం అనేది డిసైడ్ చేస్తుంది. సో కంపల్సరీ మార్నింగ్ కాఫీ, టీ కాకుండా ఈ మార్నింగ్ డ్రింక్స్ ఏం అలవాటు లేకపోతే సింపుల్ హాట్ వాటర్తో స్టార్ట్ చేయండి. నార్మల్ వాటర్ కన్నా కూడా మంచిగా లూక్వామ్ వాటర్ అలాంటివి ఒక గ్లాస్ తాగడం అలవాటు చేసుకోండి. తర్వాత స్లోగా ఏదైనా తాగొచ్చు. ధనియా వాటర్, జీరా వాటర్, సింపుల్ లెమన్ హనీ వాటర్. నేను కొన్ని ఇయర్స్ లెమన్ హనీ వాటరే తాగాను. తర్వాత ఇంకా స్లోగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయని జీరా వాటర్ నాకు అంత నచ్చదులేండి. ఎక్కువ నేను ధనియా, మేతి కలిపి లేకపోతే ఓన్లీ మేతి వాటర్ తాగుతూ ఉంటాను. ఒక మంచి మార్నింగ్ డ్రింక్తో డే స్టార్ట్ చేయడం వల్ల ఇది మీ బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఆఫ్టర్ 6 to 8 hours స్లీప్ తర్వాత, అంటే ఆ స్లీప్ టైంలో మనం ఇంకా అసలు ఏం తీసుకోం కదా, తర్వాత మంచిగా ఇలా ఒక మార్నింగ్ డ్రింక్తో కానీ హాట్ వాటర్తో కానీ డే స్టార్ట్ చేస్తే ఒక మంచి కిక్ స్టార్ట్ అనమాట. అన్ని రకాలుగా బాగుంటుంది. ఇంక ఈ మార్నింగ్ డ్రింక్ రెడీ అయ్యే టైంలో నేను ఇంట్లో మిగతా ఇల్లు ఊడవడం, ఇల్లు కొంచెం ఏమైనా సర్దేది ఉంటే సర్దడం అలాంటివి చేసుకుంటాను. డ్రింక్ రెడీ అయిపోయాక మాత్రం ఇది ఇంకా నాకు ఒక కైండ్ ఆఫ్ మీ టైం లాంటిదే. ప్రశాంతంగా కూర్చుంటాను ఈ టైంలో. ఇంకా మిగతా పనులు ఏం పెట్టుకోను. అప్పుడప్పుడు బాల్కనీలో నిలబడి కూడా తాగుతాను, కానీ కూర్చొని తాగడం మంచిదని ఎక్కువ కూర్చొని తాగడానికే ప్రిఫర్ చేస్తాను. ఇంకా కమింగ్ టు నెక్స్ట్ హ్యాబిట్, మీ టైం. మార్నింగ్ మీకోసం మీ టైం ఉండేలా చూసుకోండి. అది మీ బాడీని మూవ్ చేయడానికి అవ్వచ్చు, ఇలా ప్రశాంతంగా నాలాగా మొక్కలు చూసుకోవడానికి అవ్వచ్చు, అది మీరే డిసైడ్ చేసుకోండి. నా మీ టైం ఎలా ఉండాలి, మార్నింగ్ ఒక ½ an hour నేను ప్రశాంతంగా టైం తీసుకుంటే అది నా డేని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని. మీ డే అంతా ప్రశాంతంగా ఉండటానికి మీకు ఏం చేస్తే ఇష్టమో అది చేయండి. మీరు మెడిటేషన్ చేస్తారా, యోగా చేస్తారా? నాకు మార్నింగ్ అంత టైం ఉండదు. నేను ఈవినింగ్ వాక్ చేస్తూ ఉంటాను కాబట్టి మార్నింగ్ టైంలో ఇంట్లో వాళ్ళతో కాకుండా మీరు కొంచెం ఒక ½ an hour ముందు లేస్తే మీకంటూ మీ టైం ఉంటుంది. వాళ్ళతో పాటు లేస్తే మనకు కూడా ఉరుకులు పరుగులతోనే సరిపోతుంది డే అంతా. స్కూల్ స్టార్ట్ అయితే ఈ రొటీన్ అంతా 1 hour ప్రీపోన్ అవుతుంది. ఇప్పుడంటే సెషన్ బ్రేక్ కాబట్టి ఇలా ఉంది. ఇంకా నట్స్ విషయానికి వచ్చేస్తే ఎంప్టీ స్టమక్తో మార్నింగ్ డ్రింక్ తర్వాత నట్స్ తీసుకోండి. ఇది మీకు డే అంతటికి కావాల్సిన ఫుల్ ఎనర్జీని ఇస్తుంది అండ్ అన్ని రకాలుగా మన హెల్త్కి మంచిది. వీటితో పాటు అంజీర్, డేట్స్ అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నేను స్మూదీ రోజు వాటిని సోక్ చేసి తీసుకుంటాను. మిగతా టైంలో ఎప్పుడన్నా స్నాక్ లాగా చేసేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ హ్యాబిట్ అండ్ నేను ఇష్టంగా నా లైఫ్లోకి తీసుకొచ్చిన హ్యాబిట్ ఏదన్నా ఉందంటే డైలీ గుమ్మం ముందు ముగ్గు పెట్టుకోవడం, పూజ చేసుకోవడం అండ్ స్నానం చేసి వంట చేయడం. ఇవి నేను చాలా ఇష్టంగా నా లైఫ్లోకి తీసుకొచ్చిన మంచి హ్యాబిట్స్ అని నేను అనుకుంటున్నాను. మీరు ఎవరైనా చేయకపోతే తప్పకుండా చేయండి, చాలా డిఫరెన్స్ చూస్తారు. ఇప్పుడు ఎలా ఉందంటే మేము సిటీస్లో ఉంటున్నాం, మెట్రోపాలిటన్ సిటీస్, ఫ్లాట్స్లో ఉంటున్నాం. గుమ్మం ముందు ప్లేస్ ఎక్కడ ఉంది, ముగ్గు ఎక్కడ పెడతాం, ఇలా రకరకాల ఎక్స్క్యూజెస్ చెప్తారు. నేనైతే మనసు ఉంటే మార్గం ఉంటుంది అనుకుంటాను.
కనపడనప్పుడు కూడా నేను ఏదో ఒకటైనా సరే వేసుకునేదాన్ని. ఆ తర్వాత అయితే నాకు ఈ సొల్యూషన్ దొరికింది. ఈ షీట్ గురించి చాలామంది డీటెయిల్స్ అడిగారు, నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఈ వీడియోలో కూడా ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే కొనుక్కొని మంచిగా గుమ్మం ముందు మీకు ఎంతవరకు కావాలో అంతవరకు పేస్ట్ చేసేసుకోండి. మంచిగా మీరు చాక్తో కానీ ముగ్గు పిండితో కానీ దేంతో వేసుకున్నా సరే చక్కగా కనబడుతుంది. ఇంకా గుమ్మం ముందు ముగ్గు పెట్టుకున్న తర్వాత వెంటనే పూజ దగ్గరకు వచ్చేస్తాను. ఇది నాకు ఇంట్లో ఉన్న పనిని బట్టి మారుతూ ఉంటుంది. చెప్పాను కదా, ఇప్పుడు పాపకి హాలిడేస్ కాబట్టి రొటీన్ ఇలా ఉంది. పూజ చేసుకొని మా వారికి వంట చేయొచ్చు నిదానంగా. పాప ఉందనుకోండి హడావుడి అయిపోద్ది కాబట్టి ముందు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వంట చేసి వాళ్ళకి బాక్సులు పెట్టేసి పంపించేసి ప్రశాంతంగా నాకు రోజు హాఫ్ అన్ అవర్ అయితే పట్టేస్తుంది పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకోవడానికి, పువ్వులు పెట్టడానికి. నేను చదువుకునే చిన్న చిన్న శ్లోకాలు స్తోత్రాలకి ఆ టైం అయితే సరిపోతుంది. డైలీ షోడోపచార పూజ, పంచోపచార పూజ ఏవి చేయక్కర్లేదు. సింపుల్గా దీపం పెట్టుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నా సరే ఆ దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ నేను గట్టిగా నమ్మేది ఏంటంటే ఈ గ్రాటిట్యూడ్ మనం కంపల్సరీ దేవుడికి రోజు చూపించాలి. నేనైతే నా డే స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో కంపల్సరీ దేవుడికి గ్రాటిట్యూడ్ అయితే చూపిస్తాను. మీలో ఎంతమంది నాలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ క్విక్ 5 minutes కౌంటర్ టాప్ క్లీనింగ్. మనలో చాలామంది అబ్బాయి కిచెన్లో ఈ మార్నింగ్ హడావుడి ఎప్పుడైపోద్ది, ప్రశాంతంగా వెళ్దాం, సోఫాలో కూర్చుందాం, ఫోన్ చూసుకుందాం, టీవీ చూద్దాం, కాసేపు రిలాక్స్ అవుదాం, కూర్చుందాం, ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అలా వన్స్ వెళ్ళి కూర్చొని ఫోన్ కానీ టీవీ కానీ చూడడం స్టార్ట్ చేసామంటే ఇంకా డే ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. అక్కడ పని అక్కడే ఉంటుంది, మనకు ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుంది. 5 minutesలో అయ్యే పని ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దాం అని ఆఫ్టర్నూన్ అయిపోద్ది. ఇంకెలాగో సాయంత్రం చేసుకుందాం అని కిచెన్ అంతా అలానే మెస్సీగా ఉంటుంది. అండ్ నైట్ అయ్యే కొద్దీ మనం మార్నింగ్ నుంచి ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. బీయింగ్ హోమ్ మేకర్ చాలా ఎగ్జాస్ట్ అయిపోతాం మనం కూడా. ఇంకా డే ఎండింగ్కి వచ్చేసరికి ఇంకా నీరసం పెరుగుతుంది తప్ప తగ్గదు. కాబట్టి వంట చేసిన ప్రతిసారి 5 minutes మంది కాదనుకొని ఇలా ఒక క్విక్ కౌంటర్ టాప్ క్లీనింగ్ చేసేసుకున్నారంటే మీ కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటుంది. నైట్ టైం మీకు కిచెన్ క్లీనింగ్ స్ట్రెస్ తగ్గుతుంది. అందుకే మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. అండ్ తప్పకుండా హైప్ చేయడం మర్చిపోవద్దు. మీరు కనుక హైప్ చేస్తే ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా చూసి లైక్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది. సో ఇన్నిసార్లు అడుగుతున్నానని చిరాకు పడకుండా, విసుక్కోకుండా తప్పకుండా వీడియోని అయితే హైప్ చేయండి కంటెంట్ నచ్చితేనే. చూడండి 5 minutes మనవి కాదనుకుంటే కిచెన్ అంతా ఎంత క్లీన్ అయిపోయిందో, అసలు షైన్ అవుతుంది కదా. మళ్ళీ మనం లంచ్ ప్రిపేర్ చేసుకునే వరకు కిచెన్ ఇంతే నీట్గా ఉంటుంది. నెక్స్ట్ హ్యాబిట్ 30 minutes డైలీ క్లీనింగ్ రొటీన్. ఇది కంపల్సరీ మీ లైఫ్లో ఉండేలా చూసుకుంటే మీ ఇల్లు డస్ట్ ఫ్రీగా, మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. వినడానికి చాలా బాగుంది కదా. ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూడండి, ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. ఒకే రోజు ఇల్లంతా క్లీన్ చేయడం కన్నా డైలీ ఒక ఏరియా లేకపోతే ఒక ప్లేస్ తీసుకొని దాన్ని క్లీన్ చేయడం, ఆర్గనైజ్ చేయడం చాలా ఈజీగా, స్మూత్గా ఉంటుంది. నేను చెప్పినట్టే మీ ఇల్లు డస్ట్ ఫ్రీగా కూడా ఉంటుంది. స్టార్టింగ్లో మనకి రొటీన్స్ ఫాలో అవ్వడం ఇవన్నీ కొంచెం ఏదో అదో రకంగా ఏదో రూల్స్ చెప్తున్నట్టు ఫాలో అవ్వాలనిపించకపోవడం అలా ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే 30 minutes టైమర్ పెట్టుకోండి. ఆ టైమర్ లోపు మీరు ఏ పని ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి. ఆ తర్వాత స్టాప్ చేసేయండి. ఆ పని మరీ మధ్యలో ఉన్నప్పుడు స్టాప్ చేయలేం కాబట్టి అప్పుడు మీరే ఆటోమేటిక్గా కంటిన్యూ చేస్తారు. స్లోగా ఇది మీకు అలవాటు అయిపోద్ది, మీ లైఫ్లో పార్ట్ అయిపోద్ది. ఈ రొటీన్స్ అన్నీ ఏదో పెద్ద రూల్స్ చెప్పినట్టు ఉంటాయి, కానీ వన్స్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తే మనం దానివల్ల వచ్చే రిజల్ట్ మనం చూడడం స్టార్ట్ చేసామంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నేను నా వీక్లీ క్లీనింగ్ రొటీన్ ఎలా షెడ్యూల్ చేసుకుంటాను, ఎలా ఫాలో అవుతాను అనే వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఎవరన్నా చూడడం మిస్ అయ్యి ఉంటే అక్కడ ఒకసారి చూసేయండి. చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ మనం మండే టు థర్స్డే
కష్టపడితే చాలు. ఫ్రైడే కొంచెం అలా రిలాక్స్ అయ్యి సాటర్డే సండే అయితే ఫుల్ చిల్ అయిపోవచ్చు. ఇంక ఈ రొటీన్ మీరు నేను ఫస్ట్ చేసినట్టు డస్టింగ్ అవ్వచ్చు, లేదా ఇలా మొక్కల పని అవ్వచ్చు. నేను బాల్కనీస్ క్లీనింగ్ చేసే రోజుల్లో మొక్కల పని ఇలా పెట్టుకుంటాను. మొక్కలకి సాయిల్ లూజ్ చేయడం, ఫెర్టిలైజర్స్ ఇవ్వడం, మంచిగా వాటరింగ్ చేయడం. మనం ఫుల్గా వాటరింగ్ చేస్తే ఎలా అయినా వాటర్ అంతా బయటకు వస్తుంది కాబట్టి నేను బాల్కనీస్ డీప్ క్లీన్ చేయాలి అనుకున్న రోజు ఇలా మొక్కల పని పెట్టుకుంటాను. బాల్కనీల్లో కుండీల్లో మొక్కలు పెంచడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. సో మీరు చేయగలిగినంత వరకే 1-2 ప్లాంట్సే పెట్టుకోండి. వాటిని మంచిగా ఇలా కేర్ తీసుకోండి. వాటికి ఇలాంటి కేర్ తీసుకోకపోతే చెప్తున్నాను కదా, బాల్కనీ గార్డెనింగ్ చేయడం చాలా కష్టం. మీ లైఫ్లో దీనికి కూడా టైం ఉంది అనుకున్నప్పుడే మొక్కల్ని పెంచుకోండి. లేదా వాటిని నర్సరీ నుంచి తెచ్చామా, అక్కడ పెట్టేసామా, ఏదో రోజుకో మగ్గు వాటర్ పోసామా అన్నట్టు మాత్రం అస్సలు ఉండద్దు. సో అది గార్డెనింగ్ అవ్వచ్చు, ఇలా మంచిగా ఒక వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఏదో ఒక రొటీన్ ఈరోజే ఇప్పుడే స్టార్ట్ చేయండి. రొటీన్స్ అసలు లైఫ్లో ఇంత కీ రోల్ ప్లే చేస్తాయా అని మీరే అనుకుంటారు. మీరే ఒక బెటర్ హోమ్ మేకర్గా హోమ్ మేకింగ్ని అయితే ఎంజాయ్ చేస్తారు. నేను ఇవన్నీ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. మీ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ని బట్టి మీరు ఏ ఏరియాని ఏ రోజు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మంచిగా ప్లాన్ చేసుకొని హ్యాపీగా హోమ్ మేకింగ్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడే ఒక మంచి రొటీన్ని స్మైల్ చేస్తూ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ హ్యాబిట్, ఆల్వేస్ కీప్ థింగ్స్ బ్యాక్ ఇన్ ప్లేస్. మీ ఇంట్లోకి ఏదన్నా ఒక వస్తువు వస్తుంది అంటే దానికి ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక ప్లేస్ ఉండాలి. అలా ఉంది, ఇవ్వగలం అనుకున్నప్పుడే ఏదైనా వస్తువుని కొనండి. అది మీరు కొనే ముందే ఆలోచించి డిసైడ్ చేసుకోవాలి. ఈ హ్యాబిట్ మీ ఇంట్లో మీరు ఒక్కరు ఫాలో అయితే సరిపోదు. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫాలో అవ్వాలి. మీ ఒక్కరే రోజు వాళ్ళందరూ తీసినవన్నీ వాటి ప్లేసుల్లో పెట్టి ఆర్గనైజ్ చేస్తూ ఉండడం అనేది కుదరదు. కాబట్టి ఇంట్లో వాళ్ళని ఎక్కువగా ప్యాంపర్ చేయకుండా కొన్ని చేయగలిగినవి మనం చేయొచ్చు. ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ అనుకోండి, మార్నింగ్ ఆఫీస్కి స్కూల్స్ వెళ్ళే హడావుడిలో మెస్సీ అవుతుంది, అది సర్దడం వేరు. అలా కాకుండా కామన్ ఏరియాస్లో ఉండే థింగ్స్ అందరూ కామన్గా తీసి యూస్ చేసేవన్నిటికీ దాని ప్లేస్ ఎక్కడుందో మీ ఇంట్లో వాళ్ళకు కూడా చూపెట్టి దాన్ని మళ్ళీ బ్యాక్ ఇన్ ప్లేస్ పెట్టే హ్యాబిట్ వాళ్ళకు కూడా అలవాటు చేయండి. ఇంకా మన ఇంట్లో డైలీ కొన్ని పనులు ఉంటాయి, మనం వాటిని వదిలినా సరే అవి మాత్రం మనల్ని వదలవు. వాటిని అటామిక్ హ్యాబిట్స్ అంటారు. ఏం లేదండి, సింపుల్, మనం డైలీ రిపీటెడ్గా చేసే పనులన్నీ ఈ అటామిక్ హ్యాబిట్స్ కేటగిరీలోకి వస్తాయి. సో ఈ హ్యాబిట్ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ముందు చెప్పినట్టు మనం వాటిని వదిలినా అవి మనల్ని వదలవు. లైక్ డైలీ 3 times కుకింగ్ చేసుకోవడం, యుటెన్సిల్స్ క్లీన్ చేసుకోవడం, క్లీన్ చేసినవి వాటి ప్లేసుల్లో సర్దుకోవడం, డైలీ లాండ్రీ వేయడం, లాండ్రీ వేసాక ఆ బట్టలు ఆరేయడం, మళ్ళీ వాటిని తీసి మడత పెట్టి ఎవరు వార్డ్రోబుల్లో వాళ్ళకి సర్దడం, ఇవన్నీ అటామిక్ హ్యాబిట్స్ కిందకు వస్తాయి. అంటే మనం రిపీటెడ్గా రోజు చేస్తూనే ఉంటాం కాబట్టి ఈ పనులన్నీ, ఇవన్నీ చేయాలి కూడా తప్పదు. ఎందుకంటే కుకింగ్, క్లీనింగ్ చేసుకోకుండా ఉండలేం. దీనిలోకి మన మాపింగ్ కూడా వస్తుంది. డైలీ మనం ఇంటిని మాప్ చేస్తూ ఉంటాం కదా, అది కూడా ఈ కేటగిరీలోకి వస్తుంది. సో ఇవన్నీ స్పెషల్ కాదు, అంటే మనం స్పెషల్గా ప్లాన్ చేసుకునే క్లీనింగ్, ఆర్గనైజింగ్ అలాంటి వాటికి కాకుండా రోజు రెగ్యులర్గా చేసుకునే పనులు అనమాట. ఈవెన్ ఏ పని చేయకుండా ఉండలేం. లాండ్రీ అయినా కూడా అంతే, ఒక రోజు ఆగుతాం, 2 రోజులు ఆగుతాం, 3వ రోజు అవి కంపల్సరీ వాష్ చేయాల్సిందే, మడత పెట్టాల్సిందే, సర్దాల్సిందే. ఒక పూట బద్దకిచ్చినా సరే 2వ పూట ఆ పని మనమే చేయాలి కదా అని ఒకసారి మైండ్లో అనుకొని మీకు నచ్చిన టీవీ షో పెట్టుకోవడము, పాటలు వినడము, లేకపోతే మీకు ఏదైనా యూట్యూబ్ వీడియో నచ్చితే అది చూడడము, అలా ఏదో ఒకటి చేస్తూ ఈ పని అయితే ఫినిష్ చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను టీవీలో ఏదో నాకు నచ్చిన ప్రోగ్రాం పెట్టుకొని అది చూస్తూ ఈ పని అయితే ఫినిష్ చేసేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అండ్ ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ హ్యాబిట్ ఏదన్నా ఉందంటే అది ప్రిఫర్ హోమ్ మేడ్ ఫుడ్ అండ్ స్నాక్. నేనైతే ఆ విషయంలో ఎంత పర్టికులర్గా ఉంటానో రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. నాకు హోమ్ కుక్డ్ ఫుడ్డే ఇవ్వడం చాలా ఇష్టం. ఈవెన్ మా పాపకు కూడా, మా వారికి కూడా ఏ ఒక్కరోజు నేను లంచ్ బాక్స్ ఇవ్వకుండా ఉండను. నాకు హెల్త్ బాగాలేకున్నా సరే ఓపిక తెచ్చుకొని లేచి ఏదో ఒక 1 pot మీల్ చేసినా సరే అది మన ఇంట్లోంచి వెళ్ళాలి. బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటే వాళ్ళు ఎలాంటి ఆయిల్స్ యూస్ చేస్తారో, వాళ్ళు ఫ్రెష్గా
ఫుడ్ కుక్ చేస్తారో లేదో, ముందు రోజు మిగిలింది వేడి చేసి ఇస్తారో, ఎలా ఇస్తారో మనకు తెలియదు. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ కేసెస్లో ఓకే, అలాంటప్పుడు నేను కూడా ఆర్డర్ చేస్తూ ఉంటాను. కానీ రెగ్యులర్గా పర్టికులర్గా పిల్లలకి బయట స్నాక్స్ చిప్స్ అస్సలు అలవాటు చేయొద్దండి. టచ్ వుడ్ మా బాబాకి చిన్నప్పటి నుంచి బిస్కెట్స్ ఇచ్చినా కూడా తినేది కాదు, ఎందుకు మరి తెలియదు. సో అప్పటి నుంచి తనకి హోమ్ మేడ్ స్నాక్సే నేను అలవాటు చేస్తూ వచ్చాను. చిప్స్ కూడా ఎప్పుడన్నా సరదాగా పిల్లలు కాబట్టి అడుగుతూ ఉంటుంది, కానీ లేకపోతే తనంత పర్టికులర్గా ఏమి ఉండదు. నేను ఇంట్లో ఇంకెన్ని రకాల హెల్దీ స్నాక్స్ చేస్తూ ఉంటానో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఎప్పుడన్నా బాగాలేనప్పుడు కూడా ఇలా మంచిగా 1 pot మీల్ రెసిపీస్ చేసేసి బాక్స్లో ఇచ్చేయచ్చు మీరు. మన ఇంటి నుంచి ఏది వెళ్ళినా సరే అది హెల్దీనే. అండ్ మీరు యుటెన్సిల్స్ విషయంలో కూడా స్లోగా అల్యూమినియం, నాన్ స్టిక్ ఇలాంటివి వదిలేసి స్లోగా మీరు స్టీల్లోకి రావడానికి ట్రై చేయండి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇలా మంచిగా రాగి జావా, బాయిల్డ్ ఎగ్స్, ఫ్రూట్స్ ఇలాంటివి ఉండేలా చూసుకోండి. సౌత్ ఇండియన్స్ అందరికీ ఇడ్లీ, దోశ ఒక ఎమోషన్ కాబట్టి వాటిని మంచిగా మిల్లెట్స్తో చేసుకొని హెల్తీగా తినడం. హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డూలు ఇంట్లో చేసుకోవచ్చు, హెల్తీ రాగి లడ్డు చేసుకోవచ్చు. పిల్లలకి మనకి ఎంతో హెల్తీగా ఉండే పల్లి పట్టి ఏంటి, అండ్ మనందరి ఫేవరెట్ పానీపూరి, బఠానీ చాట్ కూడా చాలా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు. అండ్ బయట ఆర్డర్ చేస్తేనే బిర్యానీ బాగుంటుందని ఎవరంటారు చెప్పండి? మన ఛానల్లో బిర్యానీ రెసిపీ చూసి ఒక్కసారి ట్రై చేయండి, ఇంకొకసారి బయట కావాలని మీ ఇంట్లో వాళ్ళు అడుగుతారా? హెల్తీగా రాగి కారం బూందీ అండ్ మఖానాతో పిల్లలకి సాల్టెడ్ చేయొచ్చు, క్యారమిల్ మఖానా చేయొచ్చు, సింపుల్ పల్లీ లడ్డు కూడా అసలు మంచి బాదం బర్ఫీ టేస్ట్ వస్తుంది. అండ్ డిఫరెంట్ కేక్ రెసిపీస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ హ్యాబిట్ మీల్ ప్లానింగ్ అండ్ రొటీన్స్ అండ్ మన స్కెడ్యూల్స్ ఎలా ఉండాలి అనేది ప్లాన్ చేసుకోవడం. దీనికోసం మీరు ఎక్కువ ఖర్చు పెట్టేసి మంచి ప్లానర్స్ ఏం కొనవసరం లేదు. మీ పిల్లలు ప్రీవియస్ ఇయర్ యూజ్ చేసి వదిలేసిన నోట్బుక్ అయినా సరిపోతుంది. మంచిగా మీల్ ప్లానింగ్, మీ డే రొటీన్ అవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. నేను నా రొటీన్కి తగ్గట్టు ఎలా ప్లాన్ చేసుకుంటానో ఆల్రెడీ చాలా వీడియోస్లో షేర్ చేశాను. అండ్ మీలో ఎంతమందికి నేను మీల్ ప్లానింగ్ ఎలా చేసుకుంటానని తెలుసుకోవాలని ఉంది. మీరు ఈ వీడియోకి ఇచ్చే రెస్పాన్స్ని బట్టి నేను నెక్స్ట్ వీక్ మీల్ ప్లానింగ్ వీడియో అయితే షేర్ చేస్తాను. అంటే మీరు ఈ వీడియోకి ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ని, మీలో ఎంతమంది మీల్ ప్లానింగ్ చూడాలి అనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా డేలో కొంచెం టైం తీసుకొని ఇంట్లో వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఏంటి, పిల్లలకి స్నాక్స్ ఏంటి అలాంటివన్నీ ప్రిపేర్ చేశాక మంచిగా టైం తీసుకొని ఇలా నేను నా డేని ప్లాన్ చేసుకుంటాను. నా నెక్స్ట్ డే ఎలా ఉండాలని, నా వీక్ అంతా ఎలా ఉండాలి, వీక్లీ క్లీనింగ్ రొటీన్ ఏంటి, వీక్లో చేయాల్సిన పనులు ఏంటి, ఏమన్నా స్పెషల్ షాపింగ్స్ చేయాలా, అవి బడ్జెట్ రిలేటెడ్ ఏమన్నా చేయాలంటే అవి, అండ్ మీల్ ప్లానింగ్ చేసిన వెంటనే చేయాల్సిన పని మార్కెట్కి వెళ్ళి కావాల్సిన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా తెచ్చుకోవాలి. వీక్ అంతా స్మూత్గా ఉండాలంటే నేను మోస్ట్లీ ఈ మీల్ ప్లానింగ్ కూడా మార్కెట్కి వెళ్ళే ముందు రోజు, అంటే నా వీలుని బట్టి సాటర్డే కానీ సండే కానీ ప్లాన్ చేసేసుకుంటాను. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే నేను మీల్ ప్లానింగ్ చేసుకున్న తర్వాత ఆ మీల్ ప్లానింగ్ అకార్డింగ్లీ వెజిటబుల్స్ తెచ్చుకుంటాను. ఒక్కొక్కసారి అలా కాకుండా మార్కెట్కి వెళ్ళి ఆ వీక్లో నేను తినాలనుకున్నవి, నాకు నచ్చినవి, మా ఫ్యామిలీ ఇష్టపడే వెజిటబుల్స్ అన్నీ తీసుకొని వచ్చిన తర్వాత మీల్ ప్లానింగ్ చేస్తాను. అంటే ఈరోజు ఇది చేయాలి, లంచ్ ఇలా ఉండాలి, బ్రేక్ఫాస్ట్ ఇలా ఉండాలి, డిన్నర్ ఇలా ఉండాలి అని అన్ని రకాల న్యూట్రియంట్స్ మనకి మన పిల్లలకి అందేలాగా మీల్ ప్లానింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా తినే వెజిటేబుల్స్తో. అది వెజిటేరియన్స్కి ఒకలాగా, నాన్ వెజిటేరియన్స్కి ఒకలా ఉంటుంది. వెజిటేరియన్స్ తినగలిగే ఫుడ్ వెజిటేరియన్స్ తింటే, నాన్ వెజిటేరియన్స్ తినగలిగే ఫుడ్ నాన్ వెజిటేరియన్స్ తింటారు. మేము హాఫ్ ఆఫ్ ద వీక్ వెజిటేరియన్స్ కైండే అనుకోండి. మేము తినేదే మండే, వెన్స్డే, సండే, మిగతా డేస్లో తినం కాబట్టి మోస్ట్లీ నేను వెజిటేబుల్స్తోనే ప్లాన్ చేస్తూ ఉంటాను. అండ్ నేను ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఎప్పుడు పర్టికులర్గా ఫాలో అయ్యే హ్యాబిట్ ఏంటంటే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఈవెన్ గ్రాసరీ కానీ ఇంటికి రాగానే నేను వాటిని వాటి ప్లేసుల్లో సర్దేస్తాను. అంటే ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ ఓపెన్ చేసేయడం, వాటిని క్లాత్ బ్యాగ్స్లో వేసి పెట్టేయడం, ఆనియన్స్, గార్లిక్ ఇవన్నీ పెట్టాల్సిన ప్లేస్లో వాటిని పెట్టేయడం, ఫ్రూట్ బాస్కెట్స్లో ఫ్రూట్స్ పెట్టేయడం. ఈవెన్ గ్రాసరీ అయినా అంతే, ఆర్డర్ చేసి తెప్పించిన వెంటనే రీఫిల్ చేయాల్సినవన్నీ వెంటనే రీఫిల్ చేసేయడం, ఎక్స్ట్రా ఉన్న గ్రాసరీ అంతా స్టోరేజ్ యూనిట్లో పెట్టేసుకోవడం, మళ్ళీ మనకు అవసరమైనప్పుడు వాటిని తీసి రీఫిల్ చేసుకోవడం. కంటైనర్స్ కూడా నేను అన్నీ ఒకేసారి ఖాళీ చేయాలి, క్లీన్ చేయాలని వెయిట్ చేయను. ఖాళీ అయినట్టు క్లీన్ చేసి పెట్టేస్తూ ఉంటాను. సో దట్ మనం
ఆర్డర్ చేసినా వెళ్ళి గ్రాసరీ తెచ్చుకున్నా రాగానే రీఫిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా కూడా మండే, వెన్స్డే, ఫ్రైడే ఆఫ్టర్నూన్ 1 o'clockకి షార్ప్గా మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే వస్తాయి. సో తప్పకుండా చూసి లైక్ చేసి హెల్ప్ చేయండి. ఇంకా వెజిటబుల్స్ పెట్టడానికైతే నేను క్లాత్ బ్యాగ్స్ యూస్ చేస్తాను. చాలా వీడియోస్లో మీతో షేర్ చేశాను. మీకు ఎవరికన్నా ఆ ప్రోడక్ట్ కావాలంటే ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్స్లో నేను ఈ వీడియోలో యూస్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ ట్యాగ్ చేస్తాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చెక్ చేయొచ్చు. ఇందాక మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వర్షం వచ్చింది చూసారు కదా. స్టార్టింగ్లో కొన్ని వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు వర్షం లేదు, అవి మాత్రం బాగానే ఉన్నాయి. తర్వాత బాగా వర్షం పెరిగిపోవడం వల్ల వెజిటబుల్స్ అన్నీ బాగా తడిచిపోయాయి. ఇలా తడిగా ఉన్నప్పుడు ఈ కవర్స్లోంచి తీసి మనం క్లాత్ బ్యాగ్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా నాకు ఎందుకో కుళ్ళిపోతాయేమో అని డౌట్ వచ్చింది. కాబట్టి డ్రైగా ఉన్నంత వరకు క్లాత్ బ్యాగ్స్లో వేసి పెట్టేశాను. మిగతావన్నీ ఇలా మంచిగా ఒక పాత టవల్ని డైనింగ్ టేబుల్ మీద వేసేసి ఓవర్ నైట్ ఇవి మంచిగా ఆరిపోయాయి అనుకోండి, నెక్స్ట్ డే డ్రై అయిపోయిన తర్వాత బ్యాగ్స్లో వేసి పెట్టేసుకోవచ్చు అని నీట్గా ఇలా ఆ టవల్ మీద అయితే వేసి పెట్టేస్తున్నాను. ఇలాంటివన్నీ చిన్న చిన్నవి మనకి ఎవరు చెప్పవసరం లేదు, మనమే సిచ్యువేషన్స్కి తగ్గట్టు నేర్చుకుంటూ ఉంటాం. నేనేంటంటే చిన్న చిన్న విషయాలు కూడా ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తానంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇవన్నీ తెలియని వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను చెప్తూ ఉంటాను. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ ఫ్యామిలీ టైం. ఇది మాత్రం కంపల్సరీ ఉండేలా చూసుకోండి. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే, మీరు రోజంతా ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు, మీ వారు ఆఫీస్కి వెళ్ళి ఆయన ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటారు, అక్కడ కూడా వాళ్ళకి బోల్డ్ అంత స్ట్రెస్ ఉంటుంది. సో మనం ఇంటికి రాగానే మార్నింగ్ నుంచి మనం చేసిన పనులన్నింటి వల్ల ఇల్లు చాలా ప్రెజెంటబుల్గా ఉంటుంది. అలానే మనం కూడా అందరం కలిసి కూర్చొని ఒక మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసామనుకోండి, అందరికీ చాలా బాగుంటుంది. మీరు నెక్స్ట్ చేసుకునే పనులకి నెక్స్ట్ డేకి మీరు బోల్డ్ అంత ఎనర్జీస్ అయిపోతారు. పిల్లలు కూడా మమ్మీ డాడీ మాతో ఎంత మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారని చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఇది ఆఫీస్ నుంచి స్కూల్స్ నుంచి వచ్చిన తర్వాత అందరూ ఫ్రెష్ అయిపోయి కూర్చోవచ్చు, డిన్నర్ తర్వాత కూర్చోవచ్చు. మీకు టైం ఉంటే ఏదో ఒక టైం, ఒక్క 5 to 10 minutes అయినా సరే మంచి క్వాలిటీ టైం మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. కమింగ్ టు నెక్స్ట్ హ్యాబిట్, ఎర్లీ డిన్నర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు కనుక ఫాలో అవ్వకపోతే ఈ రోజు నుంచి తప్పకుండా ఫాలో అవ్వండి. మా ఇంట్లో అయితే 7:30 to 8:30 మధ్యలో కంపల్సరీ డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయేలా చూసుకుంటాను నేను. ఇది ఒక రకంగా హెల్త్కి మంచిదైతే, ఇంకొక రకంగా మన నెక్స్ట్ కంటిన్యూషన్ పనులన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంట్లో వాళ్ళే 10కో భోంచేశారనుకోండి, అది హెల్త్కి మంచిది కాదు. ఇంకా మనం 10కి పని చేయడం స్టార్ట్ చేసి, అంటే గిన్నెలు కడగడం, కిచెన్ క్లీన్ చేయడం, ఇవన్నీ చేసుకొని మనకంటూ ఒక టైం లేకుండా 12 గంటల వరకు పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఎర్లీ డిన్నర్ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్తో పాటు మీ పనులు కూడా ఎర్లీగా అయిపోతాయి. మంచిగా మీకంటూ మీరు సెల్ఫ్ కేర్ ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, జర్నలింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఏదైనా మంచి బుక్ చదవాలంటే చదవచ్చు. లేదా మీకు మార్నింగ్ నుంచి ఇన్ని పనుల్లో బిజీగా ఉంటారు, మీకంటూ కొంచెం టైం కావాలని అనిపిస్తుంది కదా, అది తీసుకోవాలంటే మీ ఇంట్లో వాళ్ళకి ఎర్లీ డిన్నర్ హ్యాబిట్ని అయితే అలవాటు చేయండి. ఇవన్నీ పక్కన పెడితే హెల్త్కి చాలా మంచిది. సో తప్పకుండా మరీ నేను 5:30కి 6 o'clockకే తినేయమని చెప్పను, కానీ మాలాగా అట్లీస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసి 7:30 to 8:30 లోపు తినడం స్టార్ట్ చేయండి. డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. పడుకునే టైంకి మంచిగా లైట్గా ఉంటుంది. మేము నైట్ టైం రైస్ అలాంటివి తినాం, రోటీ కూడా ఒక్కొక్కసారి మార్నింగ్ తినేస్తాం. కాబట్టి నైట్ జనరల్గా ఇలా ఇడ్లీ, దోశ, మిల్లెట్ ఇడ్లీ, దోశ అవి చేస్తూ ఉంటాను కదా నేను, అలాంటివి ఏమన్నా ఒక 2 లైట్గా తినేస్తాం. మేము పడుకునే 10-10:30కి మంచిగా డైజెస్ట్ అయిపోయి ఫుల్ హ్యాపీగా ఉంటుంది. దీంతోపాటు ఒక గ్లాస్ మజ్జిగ మాత్రం కంపల్సరీ తీసుకుంటాం డైలీ. అలా 8:30కి అంతా డిన్నర్ ఫినిష్ చేసేసుకుంటే మనం కూడా నీట్గా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని సింక్లో గిన్నెలన్నీ వేసేసుకొని, ఇంకా మనకి ఇదంతా చెప్పాక ఈ అటామిక్ హ్యాబిట్స్ నుంచి మనం వెళ్దాం అనుకున్న ఎక్కడికి వెళ్ళలేం, కంపల్సరీ చేసుకోవాల్సిందే. ఒకవేళ మీకు మెయిడ్ ఉంది చేస్తారు అనుకున్నా కూడా గిన్నెలు సింక్లో మాత్రం వదిలేకండి. వాటిని మంచిగా వాటర్తో వాష్ చేసేసి నీట్గా ఒక టబ్లో వేసి యూటిలిటీలో పెట్టేశారంటే మీకు కాక్రోచెస్ బాధ లేకుండా ఉంటుంది. లేకపోతే సింక్లో గిన్నెలు అలా వదిలేస్తే
మనం వద్దన్నా సరే కాక్రోచెస్ ఏదో ఒక టైంలో మన ఇంట్లోకి ఎంట్రీ అయితే తీసేసుకుంటాయి. కాబట్టి నేను కంపల్సరీ ఫాలో అయ్యే హ్యాబిట్స్లో ఇది మాత్రం ఉంటుంది. నైట్ టైం కిచెన్ కంపల్సరీ క్లీన్ చేసుకుంటాను నేను. నైట్ కిచెన్ క్లీనింగ్, సింక్ క్లీనింగ్ ఇవన్నీ చేయకుండా పడుకున్నానంటే నాకు నిద్ర కూడా పట్టదు. మధ్యరాత్రిలోనే నిద్ర మెలకు వచ్చేసి నేను వచ్చి క్లీన్ చేసుకున్న డేస్ కూడా ఉన్నాయి. ఇంకా కిచెన్లో మనం లాస్ట్ చేయాల్సిన పని నైట్ ప్రిపరేషన్స్ ఫర్ స్ట్రెస్ ఫ్రీ మార్నింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉండాలని మనం అనుకుంటామో దాన్ని బేస్ని బట్టి మనం నైట్ ప్రిప్స్ అయితే చేసుకోవాలి. మార్నింగ్స్ చాలా హడావుడిగా ఉంటుంది, లంచ్ బాక్సెస్ హడావుడిలో. సోక్ చేయాల్సినవి ఏంటి, మార్నింగ్ వెజిటేబుల్స్ కొన్ని కట్ చేసుకోలేని ఉంటాయి. అంటే చాలా టైం వేస్ట్ అయిపోద్ది. మీరు మార్నింగ్ లేచి దొండకాయలు, బీన్స్, బెండకాయలు ఇలాంటివన్నీ మార్నింగ్ టైంలో కట్ చేయాలంటే చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది కదా. నాకు ఆఫ్టర్నూన్ టైంలో ఎప్పుడైనా టైం ఉంది, వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉన్నాయి అనుకుంటే ఆఫ్టర్నూన్ టైంలోనే నాకు టైం దొరికితే కట్ చేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే నేను ఈ కిచెన్ క్లీనింగ్ చేసేసరికి ఆల్మోస్ట్ నాకు ఇంకా ఫుల్ నీరసం వచ్చేస్తుంది, ఇంకా పడుకుండిపోదాం కదా అనిపిస్తుంది. సో ఈ చాపింగ్ ఇవన్నీ మోస్ట్లీ నేను ఆఫ్టర్నూన్ టైంలో చేసుకుంటాను. ఎప్పుడన్నా అప్పుడు చేసుకోలేదు, వెజిటబుల్స్ లేవు, ఈవినింగే తెచ్చాం, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలా నైట్ కిచెన్ క్లీనింగ్ తర్వాత కట్ చేసి పెట్టుకుంటాను. నేనైతే కిచెన్ క్లీన్ చేసేసి నట్స్ అన్ని సోక్ చేసేసి ముందైతే వెళ్ళిపోయి పడుకుందాం అన్నట్టు ఉంటుంది నాకు. ఒక్కొక్కసారి ఆ స్కిన్ కేర్ కూడా చేసుకోవాలనిపించదు, కానీ అసలు అవాయిడ్ చేయకూడని వాటిల్లో అదొకటి. ఇప్పటి వరకు వీడియో చూశారు కదా, మీకేమనిపించింది? అసలు ఒక హోమ్ మేకర్ ఇన్ని పనులు చేస్తుందా రోజులో? అసలు హోమ్ మేకర్స్ ఏంటి, ఆడవాళ్ళు ఏంటి, వర్కింగ్ ఉమెన్ ఏంటి, వీళ్ళందరూ మనుషులా, మెషిన్లా ఏంటని అనిపిస్తుంది కదా మీకు? మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. కాకపోతే ఇవన్నీ మనం అనుకున్నంత స్ట్రెస్ఫుల్, మనం అనుకున్నంత చేయలేని పనులేం కాదు, చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఈ హ్యాబిట్స్ అన్నీ ఫాలో అవుతూ కూడా మీకంటూ చాలా టైం ఉంటుంది. ఇంకా డేలో ఒకరోజు మీరు ఇలా సేమ్ నాలానే ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎలా చెప్పానో అలా ఉండడానికి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పండి. ఇంకా ఫైనల్గా నా ఫేవరెట్ పార్ట్ అయితే వచ్చింది. ఇదైతే ఏంటంటే చెప్పానుగా, నేను ఇంకా అమ్మయ్య ఇక్కడ నుంచి లైట్ ఆపేసి వెళ్ళిపోవచ్చు అన్నట్టే. ఫైనల్గా నెక్స్ట్ డే మార్నింగ్ హెల్తీగా స్టార్ట్ చేయడానికి నట్స్ అయితే సోక్ చేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా వంటింటికి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చింది. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఏంటంటే సెల్ఫ్ కేర్. దీన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను వీక్లో 2 times కంపల్సరీ ఏదైనా ఫేస్ ప్యాక్ పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఈ టైంలోనే ఆఫ్టర్నూన్స్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నాకు వన్స్ ఫేస్ ప్యాక్ పెట్టుకొని వాష్ చేసిన తర్వాత మీరు నిద్రపోయి లేచారంటే మంచి గ్లో వస్తుంది. మళ్ళీ మీరు సన్కి ఎక్స్పోజ్ అయినా, పొల్యూషన్లోకి వెళ్ళినా కూడా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందని నాకు అనిపించదు. కాబట్టి వీక్లీ 2 నేనైతే ఫేస్ ప్యాక్ పెట్టుకుంటాను. కానీ ఈరోజు నేను ఫేస్ ప్యాక్ పెట్టుకునే డే కాదు, నేను రికార్డ్ చేసిన రోజు. ఇంకెప్పుడన్నా షేర్ చేస్తానులేండి. ఈరోజు అయితే ఇంకా మంచిగా డైలీ ఫాలో అయినట్టే మంచిగా ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసి నైట్ క్రీమ్ అప్లై చేసేసుకొని ఇప్పుడైతే నేను జడేసుకుంటాను. నైట్ టైం కంపల్సరీ ఎవరికైనా అలవాటు లేకపోతే హెయిర్ లూజ్గా వదిలేసి పడుకోకండి. మీకు హెయిర్ ఫాల్ తగ్గాలంటే నైట్ టైం మంచిగా చిక్కు తీసేసి బ్రైడ్ వేసుకొని పడుకున్నారంటే హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గుతుంది. అండ్ చిక్కు కూడా ఎక్కువ పడదు. నైట్ మనం ఎలా అంటే అలా పడుకుంటాం కాబట్టి ఓపెన్ హెయిర్లో పడుకుంటే చిక్కు ఎక్కువ పడిపోద్ది. ఇంకా ఫైనల్గా నైట్ క్రీమ్ అప్లై చేసేసుకొని రోజంతా ఏదో ఒక కెమికల్స్తో కాంటాక్ట్ అవుతూనే ఉంటాయి. పాపం మన చేతులు బ్రాస్ ఐటమ్స్ క్లీన్ చేయాలని, సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేయాలని, డైలీ యుటెన్సిల్స్ కోసం మనం యూస్ చేసే లిక్విడ్ సోప్ ఉంటుంది కదా, అదైనా కూడా మన చేతులకి ఏమంత మంచిది కాదు కదా. కాబట్టి నైట్ ఒక మంచి హ్యాండ్ క్రీమో, మాయిశ్చరైజరో ఏదో ఒకటి అప్లై చేసుకొని మంచిగా హ్యాండ్స్ని కూడా మాయిశ్చరైజ్ చేసుకోండి. లిప్స్ని అసలు మర్చిపోవద్దు. ఇప్పుడంతా డ్రై వెదర్ నడుస్తూ ఉంది కదా, సో లిప్స్ బాగా పగిలిపోతూ ఉంటాయి. నేను ఈవినింగే కోమ్ చేసి చిక్కు తీసానులేండి, అందుకే ఇంక ఇప్పుడు ప్రత్యేకంగా చిక్కేం తీయకుండా మంచిగా జడ అయితే అల్లేసుకుంటున్నాను.
ఫైనల్గా నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే దేవుడికి గ్రాటిట్యూడ్ చూపించడంతో నా డే అయితే ఎండ్ అవుతుంది. డేలో ఏం జరిగినా సరే ప్రతిదీ మన మంచి కోసమే. దేన్ని ఎక్కువగా హార్ట్కి తీసుకొని అనవసరంగా బాధపడకండి. ప్రజెంట్ మూమెంట్ని మీ ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయండి. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ 15 మ్యాజికల్ హ్యాబిట్స్ డైలీ ఫాలో అవడం వల్లే నేను నా ఇంటిని ఎప్పుడూ క్లీన్గా ఆర్గనైజ్డ్గా ఉంచుకోగలుగుతున్నాను. సో ఈరోజు వీడియో కూడా ఎండింగ్కి వచ్చేసింది. మళ్ళీ ఫ్రైడే మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.